ఖురాన్ చదివినప్పుడు శ్రద్ధాభక్తులతో చదవాలి, భయభీతితో చదవాలి. అవును, ఖురాన్ చదువుతున్నాము, పదాలు చదివేస్తున్నాము, ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయి. అలా ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. శైతాన్ వాడు లాగి మనల్ని బయటికి తీసుకెళ్తాడు. నాలుక ఇక్కడ, కళ్ళు ఖురాన్లో ఉన్నాయి, నాలుక ఆ పదాలు పలుకుతూ ఉన్నది, కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. కానీ మనం శైతాన్ను ఓడించి మన ఆలోచనను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఖురాన్ మంచి వాయిస్లో స్వరంతో చదివే ప్రయత్నం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఖురాన్ మంచి స్వరంతో చదవండి. అబూ దావూద్ యొక్క సహీహ్ హదీస్ 1468. ఇక ఖురాన్ విషయంలో మరొక చాలా ముఖ్యమైన మాట వినండి. ప్రత్యేకంగా రమదాన్లో ఎవరైతే నలుగురు మధ్యలో ఉంటారో లేదా మస్జిద్లలో సర్వసామాన్యంగా అక్కడ ఎంత శబ్దంతో మనం చదవవచ్చు? అయితే గుర్తుంచుకోండి, చూపుగోలు కొరకు అవుతుంది అన్న భయం ఉంటే, లేదా పక్కన నమాజు చేసే వాళ్ళు ఉన్నారు, వేరే ఖురాన్ చదివే వాళ్ళు ఉన్నారు, వారికి ఏదైనా కలత, ఏదైనా డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము, ఇలాంటి భయం లేకుంటే శబ్దంతో చదవచ్చు. కానీ ఎక్కడ చూపుగోలుతనం అవుతుందో అన్నటువంటి భయం ఉంటే కొంచెం తక్కువ స్వరంతో. ఎంత తక్కువ? కనీసం మన పెదవులు కదలాలి, నాలుక కదలాలి. కొందరంటారు ధర్మవేత్తలు, మనకు మనం వినిపించుకునే విధంగా. పక్కన ఉన్న వారికి డిస్టర్బ్ కలగకుండా